ఆశీర్వించబడిన వారితో నువ్వు స్నేహం చేస్తా ఉంటే, దేవుని సన్నిధులు ఎదిగే వారితో నువ్వు స్నేహం చేస్తుంటే, ప్రార్థించే వారితో నువ్వు స్నేహం చేస్తుంటే, దేవుని భయం కలిగిన వారితో నువ్వు జీవిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఫ్లేవర్ నీకు తగులుతుంది. అబద్ధికులతో స్నేహం చేస్తే నేను చెప్తున్నా ఖచ్చితంగా నీకు అబద్ధాలు వస్తాయి. మోసగాళ్లతో స్నేహం చేస్తే మోసం వస్తుంది. బూతులు మాట్లాడే వాళ్ళతో సహవాసం చేస్తే బూతులు వస్తాయి. అక్రమంగా జీవించే వారితో సహవాసం చేస్తే అక్రమం వస్తుంది. రోడ్లంటే తిరిగే వాళ్ళతో స్నేహం చేస్తే అదే నీకు కరెక్ట్ అనిపిస్తుంది. వాక్యానుసారమైన వారితో నువ్వు సహవాసం చేస్తే వాక్యానుసారమైన విధానాలను జీవిస్తావు. అందుకే నీ సహవాసం చాలా ఇంపార్టెంట్. నీ ఫ్రెండ్షిప్ చేయొద్దని బైబిల్ చెప్పట్లే. స్నేహం చెయ్యండి. మనందరం స్నేహితులను కలిగి ఉండాలి. మనందరికీ స్నేహితులు అవసరమే. మనం మరి ఒంటరిగా ఉండలేం, మనుషులం కాబట్టి. అయితే ఎలాంటి వారితో నువ్వు స్నేహం చేస్తున్నావు? వాక్యం చదివేవారా నీ స్నేహితులు? ప్రార్థించేవారా నీ స్నేహితులు? దేవుని భయం కలిగిన వారా నీ స్నేహితులు? చర్చికి వచ్చేవాళ్ళ నీ స్నేహితులు? చర్చ ఎగ్గొట్టేటోళ్ళ? నువ్వు ఆలోచన చేసుకో.